గైస్ ఈ వీడియోలో మనము ఎక్సలెన్స్ వర్సెస్ సిఎస్బి రెండింటిలో కన్ఫ్యూజన్ చాలా మంది పడుతూ ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది దాని గురించి ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఐఎమ్ కన్సిడరింగ్ విచ్ ఈస్ బెస్ట్ అంటే ఈ రెండింటిలో ఏది బాగుంది అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు అర్థం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ థింగ్, నేను ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూస్ అనేది 2024 అప్డేటెడ్ రివ్యూస్ ఇచ్చాను. సో యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఆల్సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక యూపీఎస్సీ సంబంధించి ఇది లాంగ్ టైం ప్రిపరేషన్. హైదరాబాద్ లో కొంత ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాయి, కానీ ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఆన్ టైం కి సిలబస్ కంప్లీట్ చేయట్లేదు హైదరాబాద్ లో అని చెప్పి స్టూడెంట్స్ కి ఒక ఇంప్రెషన్ ఉంది. సో డెఫినెట్లీ ఇది కరెక్ట్ కాదు. అన్ని ఇన్స్టిట్యూట్లు ఆన్ టైం కి సిలబస్ కంప్లీట్ చేయకుండా అట్లేం ఉండవు. ఖచ్చితంగా సిలబస్ అనేది ఆన్ టైం కి చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అలాగనే ఆశిద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే 24/7 మనకి మాక్సిమం ఇన్స్టిట్యూట్స్ ఈ రెగ్యులర్ కోర్సులో ఎలా ఉంటుందంటే ఒక 3 గంటలు క్లాస్ చెప్పేస్తారు, లేకపోతే 4 గంటలు క్లాస్ చెప్తారు. మిగతా టైం మన ఇష్టం. ఇక మనం ప్రిపేర్ అవుతారు. డౌట్స్ వచ్చినా గానీ కొంత మనకు తొందరగా మనం నెక్స్ట్ డే మనం మాట్లాడుకోవాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడాలి. కానీ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లో మనకి డౌట్స్ క్లియర్ అయ్యే పరిస్థితి కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాంటి ప్రాసెస్ కూడా వస్తే బాగుంటుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్ దాకా మనకి ఎప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే అంత తపస్సు చేయాలి. యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే డెఫినెట్ గా తపస్సు చేయాలి. ఆ అట్మాస్ఫియర్ అనేది హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ ఢిల్లీలో అయితే కొన్ని ఉన్నాయి, బట్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నాయా లేదా అనేది కొంత రీసెర్చ్ చేస్తా ఉన్నాను. సో అయితే దీనికి సంబంధించి లా ఎక్సలెన్స్ అండ్ సిఎస్బి ఐఏఎస్ డెఫినెట్లీ ఈ రెండు విషయాల్లో బేసిక్ గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, హ్యాండ్ నోట్స్, ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీ అండ్ ఆల్సో సిలబస్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం క్లాసెస్ అనేది డివైడ్ చేస్తున్నారా లేదా, ఎన్ అవర్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం బేసిక్ గా. అండ్ లా ఎక్సలెన్స్ లో చూసుకుంటే ఫీజు వచ్చేసి రెండిట్లో కూడా దాదాపు 1,50,000 నుంచి 1,70,000 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో మనం కొంత మాట్లాడుకొని కొంత డిస్కౌంట్ అంటే అడగొచ్చు. బట్ లా ఎక్సలెన్స్ అయితే మోస్ట్లీ ఈ విషయంలో ఎక్కువ అంటే ఈ కమర్షియల్ విషయంలో కాంప్రమైజ్ గారు, మేబీ ఫ్యాకల్టీస్ కూడా కాంప్రమైజ్ గారు కాబట్టి అలా కాంప్రమైజ్ కాలేము. బట్ సిఎస్బి మాత్రం కొంత కమర్షియల్ గా అంటే కొంచెం నాకు డబ్బులు నేను అంత కట్టగలుగుతానంటే మేడం కొంత కన్సిడర్ చేస్తారు. బట్ అదైతే ఉంది. సో అయితే ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫీ వచ్చేసి 1,50,000 to 1,70,000 ఉంది. బట్ బ్యాచ్ సైజ్ వచ్చేసి దగ్గర రెండు కూడా 150 నుంచి 250 మధ్యలో ఉంటాయి. సో బ్యాచ్ సైజ్ అయితే మినిమం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి లా ఎక్సలెన్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ బోత్ ప్రొవైడ్ చేస్తుంది, యాజ్ వెల్ as సిఎస్బి ప్రొవైడ్ చేస్తుంది. బట్ కంపారిటివ్లీ ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఈ సర్వీసెస్ విషయంగా చూసుకుంటే లా ఎక్సలెన్స్ ఒక ముందుందనే చెప్పొచ్చు. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బెంగళూరు. విల్ టాక్ దట్ లేటర్. ఓకే, ఫ్యాకల్టీ విషయానికి వస్తే లా ఎక్సలెన్స్ ఐఏఎస్ లో డాక్టర్ రాంబాబు గారు, వెంకట మోహన్ గారు, కరీం సార్, సీనయ్ సార్, సో ఇలా చాలా మంది ఉన్నారు. డాక్టర్ రసిక సార్, సో బాలత మేడం మెయిన్ ఫ్యాకల్టీగా ఉంటున్నారు. దీంతో పాటు కొంత సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ మెంటార్స్ ఉంటున్నారు. బట్ వాళ్ళ పేర్లు అయితే ఎక్కడ మనకి అవైలబిలిటీలో ఉండవు. బట్ మోస్ట్లీ ఏంటంటే ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఈ ప్రతి లా ఎక్సలెన్స్ కి ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ ఆల్సో మార్క్ టెస్ట్ చూసుకున్నా, టెస్ట్ సిరీస్ చూసుకున్నా, క్వశ్చన్ బ్యాంక్ చూసుకున్నా, మెటీరియల్ చూసుకున్నా, ఆన్లైన్ రికార్డెడ్ చూసుకున్నా, దాని సర్వీసెస్ చూసుకున్నా లా ఎక్సలెన్స్ బెటర్ గా ఉంది. సిఎస్బి మాత్రం దీంట్లో కొంత వెనకబడిందని చెప్పొచ్చు. అండ్ సిఎస్బిలో ఇక్కడ ఏంటి అంటే మనకి సిఎస్బి బాలత మేడం గారు అండ్ పర్సనల్ మెంటారింగ్ కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ కానివ్వండి, అండ్ ఒక పిల్లాడిని మోటివేట్ చేసే విధానం కానివ్వండి, గ్రూమింగ్ అది కొంచెం సిఎస్బి అనేది అడుగు ముందు ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి హ్యాండ్ నోట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి టెస్ట్ సిరీస్ అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫీడ్బ్యాక్ క్లాసెస్ ఇవన్నీ కూడా రెండు ఇన్స్టిట్యూట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో లా ఎక్సలెన్స్ బెస్ట్, సిఎస్బి బెస్ట్ అనేది మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో మనకి దాదాపు తెలుసుకున్న తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. చాలా కన్ఫ్యూజన్ ఈ రెండింటిలో ఏది జాయిన్ అవ్వాలనేది. సో నేను ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ వదిలిపెట్టట్లేదు, బట్ మీకైతే ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను. మీకు కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేశాను. సో మీకు ఏది కావాలి? ఓకే, మీకు ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ కావాలా, లేకపోతే టెస్ట్ సిరీస్ కావాలా, లేదు నాకు కొంత మోటివేషన్ కావాలి, లేకపోతే నాకు క్లాసెస్ బాలత మేడం బాగా చెప్తారు, సో అది కూడా ఉంటుంది ఒకటి. అండ్ ఆన్సర్ రైటింగ్, లేకపోతే తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ గైడెన్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు కావాలా అనేది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అందుకు కొంత సిఎస్బి అంటే డబ్బులు తీసుకోకుండా ఎవరు ఏం చెప్పరు, బట్ కంపారిటివ్లీ అంత కమర్షియల్ అయితే కాదు. ఓకే, సో నేను సిఎస్బికి సపోర్ట్ చేస్తున్నాను, అలాగే లా ఎక్సలెన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెట్టాను. సో మీరు డెసిషన్ తీసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ మీరు డెసిషన్ తీసుకోలేకపోతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేనైతే ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయట్లేదు, పెయిడ్ కెరీర్ కౌన్సిలింగ్ ఉంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. డెఫినెట్లీ నేను మీకు ఆల్రెడీ మొత్తం ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్స్ అనేది చాలా జెన్యూన్ గా ఓపెన్ గా మీ ముందు పెడుతున్నాను.
ఓపెన్ బుక్ లాగా అయిపోతుంది. సో ఎవరెవరు ఫేక్ ర్యాంక్స్ ప్రమోట్ చేసుకున్నారని డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ర్యాంక్స్ అనేది ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారని. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఏ ఇన్స్టిట్యూట్స్ మధ్య జాయిన్ అవ్వాలి అనే కన్ఫ్యూజన్ మీకు ఉంది అంటే దానికి సంబంధించి దీని వర్సెస్ దీన్ని కంపేర్ చేయండి సార్. ఈ రెండు ఇన్స్టిట్యూట్ లో నేను ఏదైనా డిసైడ్ చేసుకోలేకపోతున్నా అంటే సో ఒకసారి చెక్ చేసి డెఫినెట్లీ దాని గురించి కూడా నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.